నూతన రాజధాని అమరావతిలో మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి జనసేన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ ప్రాంతంలోనే తలమానికంగా నిలిచిపోయే విధంగా 80 అడుగుల ఎత్తులో ఉండే విధంగా జాతీయ పతాకాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మరి కాసేపట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది జనసేన పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఇంత ఘనంగా చేయటము, అదేవిధంగా జాతీయతను ఏ విధంగా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా 80 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి జనసేన పార్టీ అధినేత సిద్ధం కావడం జరిగింది. జాతీయతను ప్రజలకు ఏ విధంగా వివరించనున్నారు? మొట్టమొదటిగా 70వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, జనసేన నాయకులు, కార్యకర్తలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి జాతీయవాదం ఎటువంటిదో, ఆయన జాతీయ పతాకాన్ని ఎంతగా గౌరవిస్తారో. ఇక్కడ ఈరోజు ఈ మంగళగిరిలో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నాం. మంగళగిరిలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడ రాబోతున్నది. ఆ కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అతి కొద్ది సేపట్లో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసిందే, మనకి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. ఇండియా రిపబ్లిక్ అయ్యి 70 సంవత్సరాలు అయింది. కానీ మన వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు, ధనిక పేదల మధ్య ఉన్నటువంటి అంతరాలు ఇంకా అలానే ఉన్నాయి. కులాల మధ్య అంతరాలు అలానే ఉన్నాయి. వర్గాల మధ్య అంతరాలు అలానే ఉన్నాయి. వాటన్నింటినీ అన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. జనసేన వాటికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఈ కులమతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి సమానంగా అభివృద్ధి చేసే విధంగా అన్ని వర్గాలని కలుపుకొని, అన్ని కులాలని కలుపుకొని, అన్ని మతాలని కలుపుకొని ముందుకు వెళ్తున్నాం జనసేన. అందుకే జనసేన పార్టీ అంటే లక్షలాది మంది యువత ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరి సహాయంతో, వారందరి ప్రోద్బలంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. వచ్చే సంవత్సరం ఈ రిపబ్లిక్ డే మేము అమరావతి కోటలో తప్పకుండా జరుపుకుంటామని నేను బలంగా విశ్వసిస్తున్నాను. సార్, 80 అడుగుల ఎత్తులో నేషనల్ హైవే పక్కన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంత భారీ స్థాయి పతాకావిష్కరణ చేయడానికి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా? అదేవిధంగా ప్రతి మీటింగ్లోనూ జనసేన పార్టీ అధినేత ముందు వెనక 2 జాతీయతను ఉట్టిపడే విధంగా భారత్ మాతాకి జై జై హింద్ అని ప్రారంభిస్తున్నారు కదా. ఒక జాతీయవాదాన్ని పవన్ కళ్యాణ్ ఒక చిహ్నంగా నిలుస్తారా? ఇప్పుడు ఇంతమంది 125 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే మన సరిహద్దుల్లో పోరాడే సైనికుల వల్ల. సైనికులు ఏ విధంగా ఒక్కొక్క సైనికుడు వాడు అక్కడ పనిచేస్తే ఇక్కడ మనమంతా సుఖంగా సురక్షితంగా ఉన్నాం. అలానే జనసేన పార్టీలోని సైనికులు పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ విధంగా సురక్షితంగా పెట్టాలన్నది మా ధ్యేయం. జనసేన పార్టీ సైనికులు ఈ భారతదేశాన్ని, మన దేశ సైనికులు ఏ విధంగా కాపాడుతున్నారో జనసేన పార్టీ సైనికులు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ విధంగానే కాపాడుతారు. పవన్ కళ్యాణ్ గారికి జాతీయత అన్నా, జాతీయవాదం అన్నా, అలానే జాతీయ జెండా అన్నా అమితమైన గౌరవం ఆయనకి. అందుకే ఆయన ప్రతి మీటింగ్లో మన జెండా గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన ప్రతి మీటింగ్లో జెండాని చూపిస్తుంటారు, జెండా పట్టుకుంటారు. అలానే భారత్ మాతాకి జేజేలు కొడుతూ ఉంటారు. అంతటికన్నా జాతీయవాది మాకెవరు కనిపించట్లేదు. వీటన్నిటికీ ఏంటంటే ఊరికి చెప్పుకోవడానికి మేము సెక్యులర్ అని చెప్పుకోవడం కాదు, ఆయన ఆచరించే ప్రణాళికలో దాన్ని నిజాయితీగా, నిబద్ధతగా చూపిస్తున్నాడు. దాన్ని మనం అందరం అనుసరించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. చరిత్రలో నిలిచిపోయే విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలే కాకుండా జాతీయతను పవన్ కళ్యాణ్తోనే సాధ్యమైంది. కులాలు కలిపే ఆలోచన, అసమానతలు లేని సమాజ పాలన కోసం కూడా అందరూ పాటుపడతాం. జనసేన సైనికులంతా కూడా సరిహద్దులో భారతీయ సైనికుల వలె పనిచేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, అమరావతి కార్యాలయం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.